మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ ఇటీవల ఓ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ఆ చిత్రసీమలో పనిచేసే మహిళలు కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ప్రస్తుతం ఈ నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ప్రముఖ నటుడు మోహన్ లాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. ఈ మేరకు అమ్మ సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైన లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. దీంతో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూకుమ్మడి రాజీనామాలతో మలయాళ చిత్ర మండలిని రద్దు చేస్తున్నట్లు కూడా తెలిపారు. 2 నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు అమ్మ సంఘానికి మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉండగా నటులు జగదీష్, జయన్ చేర్తల, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల జస్టిస్ హేమా కమిటీ షాకింగ్ నివేదిక అనంతరం పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రంజిత్, నటులు సిద్దికి, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్దికి తన పదవికి రాజీనామా చేశారు.